అదే రీతి 2020 ఇయర్లో సంవత్సరంలో లాక్డౌన్ టైంలో ఆయన అడిగారు, యూ హ్యావ్ టు, ఇంకా ప్రతి వెన్స్డే నువ్వు యూ హ్యావ్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ ద గిఫ్ట్, యూజ్ ఇట్, దేవుడి కోసం వాడు, అనేక మందిని ప్రోత్సహించు, బలపరచు అంటే నిజం పొద్దున కూడా చెప్తూ వచ్చాను. ఇట్లా 2 చేతులు పెట్టి నేను చెయ్యను అని చెప్పాను. అని చెప్తే నో, యూ హ్యావ్ టు డూ ఇట్ అన్నారు. ఇంకా అది మొదలుకొని ద రెస్ట్ ఇస్ హిస్టరీ. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే హీ వాజ్ మై డెస్టినీ హెల్పర్ టు హూ ఐ యామ్ టుడే. దేవుడు మొదట, రెండవది నా భర్త గారు ప్రోత్సహించి ముందుకు నెట్టారు. ఈరోజు అనేక మంది దీవించబడుతున్నారు అంటే ద క్రెడిట్ గోస్ టు గాడ్ అండ్ టు హిమ్ ఆల్సో. బికాజ్ ఆయన నన్ను మౌనంగా కూర్చోమని ఉంటే అవకాశం ఉండేది కాదు. ఈరోజు మన జీవితాల్లో కూడా సమ్ పీపుల్ డోంట్ నో వాట్ దే హ్యావ్. వాళ్ళలో ఉన్నది ఏంటో వాళ్ళకి తెలీదు, వారు గుర్తెరగరు. ఎంతసేపు మనుషుల అబద్ధాలు, మనుషుల మాటలు, చిన్నప్పటి నుండి పెరిగిన విధానము, దాన్ని బట్టే వారు పెరిగారు. కాబట్టి నాకింతే, నాకేం లేదు, ఇది లేదు అని అంటూ ఉంటారు. అట్లాంటి సమయంలో దేవుడు కొంతమందిని ప్రేరేపించి పంపిస్తాడు, లేకపోతే మిమ్మల్ని ప్రేరేపించి ఫలానా వ్యక్తిని బలపరచు అని చెప్తున్నాడేమో, వాళ్ళు చేయగలుగుతారని చెప్పు అని చెప్తున్నాడేమో. దెన్ యూ విల్ బికమ్ దేర్ డెస్టినీ హెల్పర్. ఇదే రీతిగా దెబోరా కూడా వారందరూ